చేస్తుంది? ఫాస్ట్ గా వెళ్తుంది. టాటాయిస్ స్లోగా వెళ్తుంది. దినసరి కూలీలు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్. వికారాబాద్ జిల్లా మొమినిపేట మండలం టేకులపల్లికి చెందిన దండు రమేష్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. తన 2 పిల్లలను తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. తన కుమార్తె అస్మితను 5వ తరగతిలో, కుమారుడు సాయి నిహాంత్ను ఆయన పనిచేస్తున్న ఎన్కేతల ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతిలో చేర్పించారు. ప్రతి ఒక్కరూ ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్న తరుణంలో తన 2 పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మాస్టారు. అయితే గతంలో తాను పనిచేసిన చంద్రయానపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2 పిల్లలను ప్రస్తుతం పనిచేస్తున్న ఎన్కేతల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని చెబుతున్నారు. 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యానని, ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తక్కువ మంది చదువుతున్నారనే దానిపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇక తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసినట్లు చెప్పారు. అన్ని వసతులు, వెల్ క్వాలిఫైడ్ ఉన్న టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలే పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతాయని ఉపాధ్యాయుడు దండు రమేష్ అంటున్నారు. దండు రమేష్, హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ ఎన్కేతల మోహన్పేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్. మరి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2012లో జాయిన్ కావడం జరిగింది. మరి మొదటగా చంద్రాయనపల్లి పాఠశాలలో జాయిన్ అయ్యాను. అక్కడ నేను వెళ్ళినప్పుడు కేవలం 20 మంది మాత్రమే విద్యార్థులు ఉండడం జరిగింది. అది చూసిన తర్వాత మరి ఎందుకు ఇలా పిల్లలు తగ్గిపోవడం జరుగుతుందని తెలుసుకొని మరి నేను విలేజ్లో తిరిగి చూసి వాళ్ళకందరికీ మోటివేట్ చేసి మరి నా పిల్లలను కూడా అక్కడ జాయిన్ చేసి మరి అక్కడ 20 మంది ఉన్న విద్యార్థులను 97 మంది విద్యార్థులుగా చేయడం జరిగిందనమాట. మరి రీసెంట్గా జరిగినటువంటి బదిలీలలో నేను ప్రాథమిక పాఠశాల ఎన్కేతల మోహన్పేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్ రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 47 స్ట్రెంత్ ఉంది. మరి ఇక్కడ పెద్ద విలేజ్, మండలంలోనే 2వ అతిపెద్ద విలేజ్. మరి ఈ విలేజ్లో స్ట్రెంత్ అనేది ఇంత తక్కువ ఉండడం ఎందుకని గుర్తించి మరి ప్రభుత్వ పాఠశాలలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. మరి అన్ని వసతులు ఉన్నా కానీ, అన్ని ఉచితంగా ఇచ్చినా కానీ మరి ఎందుకు అవుతుందని తెలిసి మనము వెల్ క్వాలిఫైడ్ ఉండి మనం మంచి విద్యను చెప్తున్నప్పుడు మరి మన పిల్లల్ని కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో నా పిల్లలను తీసుకొచ్చి 2ని కూడా, ఒకరిని అశ్విత 5th క్లాస్లో, మరి సాయి నిహాంత్ 2nd క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ల ప్రభుత్వ పాఠశాలలు అడ్వర్టైజ్ చేయట్లేదని, అందుకే తమ స్కూల్లో అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుడు రమేష్ చెప్పారు. తద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. గేమ్స్ కూడా సపరేట్ గా పీరియడ్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అంటే అన్నీ ఉన్నాయి కానీ ప్రైవేట్ వాళ్ళేమో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు, ప్రభుత్వం మనం అడ్వర్టైజ్ చేసుకోలేకపోతున్నాం. చాలా చేస్తున్నాం కానీ అడ్వర్టైజ్ చేసుకోలేకపోతున్నాం. అలా చేసుకోకపోవడం వల్ల మనం చేసేవి తెలియట్లేవు బయట. కాబట్టి నేను ఈసారి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యం తెలియజేయడానికి యాన్యువల్ డే చేయడం జరిగింది. పెద్దగా ఈవినింగ్ టైంలో పెద్దగా గ్రాండ్గా ప్రైవేట్ స్కూళ్ళకి యాన్యువల్ డే చేసి మా పిల్లల యొక్క ప్రదర్శన అనేది ప్రదర్శించడం జరిగింది. మరి ఈసారి సమ్మర్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఆ సమ్మర్ క్యాంపు యాన్యువల్ డే చూసిన తర్వాత విలేజర్స్కి అనిపించింది, ఓహో ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచిగా ఉంది, ఇక్కడ చేయొచ్చని. నాకు ఒక లోటు ఒకటి ఏమనిపించిందంటే, నా పిల్లలు నేస్తేనే సక్సెస్ అనేది 100% అవుతుందని నేను నమ్మాను. దానికోసం నా 2 పిల్లల్ని కూడా జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అందరూ నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగుల ఎవరా అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన విద్యార్థులని, మన పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో వేసినప్పుడు మరి మన ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా చక్కగా అభివృద్ధి బాటలో వెళ్తాయి. ఎంతసేపు ప్రభుత్వం ఏమిస్తుందా అనే కాకుండా మన వంతుగా మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వానికి, మన వంతుగా మనం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మనం ఏం చేయాలనేది కూడా మనం చేస్తే 100% ప్రభుత్వ పాఠశాలలు వెల్ క్వాలిఫైడ్గా సక్సెస్ఫుల్గా అవుతాయని నా యొక్క ఉద్దేశం. ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తేనే పిల్లల భవిష్యత్, నాలెడ్జ్ బాగుంటుందన్న భ్రమను తీసివేయాలని నిపుణులు అంటున్నారు.
ఈ మాస్టారు చెప్పినట్లు ప్రభుత్వ స్కూళ్లలోనే మంచి అనుభవం, వెల్ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలని అంటున్నారు.